సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రేణుకారాజు అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు అండి. సో గుంటూరు నుంచి ఇక్కడ పిఠాపురం వచ్చారు. ఎందుకు అందరం నుంచి ఎందుకు ప్రయాణం చేశారు? జనసేన పార్టీ భావితరాల భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీ. ఈ రోజు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కరం. మొన్నే కుంభమేళాకి వెళ్ళి వచ్చాం. రేపు రాబోయే రోజుల్లో 12 సంవత్సరాలకు గోదావరి పుష్కరాలు వస్తాయి కాబట్టి మాకు ముందుగానే ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పుష్కరాలు కాబట్టి ముందుగానే దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే చాలా మీలాగే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నిన్నదాకా ఇది జస్ట్ ఒక రోడ్డు మాత్రమే, ఇప్పుడేమో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? పండగ కాదండి, ఇది ఒక సముద్రం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి ముందుకు వచ్చే సేవలు కాదు, ఒక స్వచ్ఛందంగా తరంగనిలా తరలి వస్తారు. ఎందుకంటే ఆయన ఆశయం కోసం, ఆయనలో అడుగులు పోరాడడం కోసం జనసైనికులందరూ ఎప్పుడు ముందుంటారు కాబట్టి ఈ విధంగా ఒప్పిలా తరలి వస్తూ ఉన్నారు. సో అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా ఆవిర్భావ సభ అయితే జరగడం, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అధికారం వచ్చినాక ఫస్ట్ టైం అంటే మేము అధికారం కోసము పరిపాలనలో భాగస్వామ్యం పంచుకోవడం కోసం మా పార్టీ పెట్టాల, భావితరాల భవిష్యత్తు కోసం మాత్రమే పార్టీ పెట్టాం. బడుగు బలహీన వర్గాలకి ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టాడు. కాకపోతే రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు కాబట్టి ఆ ఒక పిచ్చి కుక్కని తరిమి కొట్టాలంటే ఇంకొకరితో కలవాలి కాబట్టి మేము చంద్రబాబు గారితో ఆ రోజున కలిసి ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాం. ఈ రోజున వైసీపీ సర్పంచ్లు కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు మెచ్చుకుంటూ రోడ్లు కానీ సిమెంట్లు కానీ ప్రతిదీ ఒక పరిపాలనలో ఒక దక్షత అనేది చూపిస్తున్నాడు, ఒక నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. సో ఎలా ఉంది పరిపాలన వచ్చిన దగ్గర నుంచి? ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆర్థిక లోటు ఉన్నా కూడా మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రతి తారు రోడ్లు కానీ పంచాయతీలో పల్లె రోడ్లు కానీ అన్ని ముందు విపరీతంగా చేసుకుని వెళ్తున్నాడు. గిరిజనులకి ఒకప్పుడు డోలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ కూడా వెళ్ళిపోయి కాలినడకలు వెళ్ళిపోయి అందరు నాయకులాగా వెళ్ళిపోయి ఒక గెస్ట్ హౌస్ లో కూర్చోకుండా ఆయన స్వచ్ఛందంగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఈ రోజు రోడ్లు వేపిస్తున్నాడు, అంబులెన్స్లు వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ పరిపాలన ప్రజలు గమనించాలి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ దాచుకోవడం తప్ప ప్రజలు చేసిందే లేదు. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, అది కాదు కదా, సంపద సృష్టించి ప్రజలు పంచాలి అంతే తప్ప అప్పుకి వచ్చి పంచడం అనేది కరెక్ట్ కాదు. 8 సంవత్సరాలు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు తీర్చుకుంటూ ఈయన ప్రభుత్వం పెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. థ్యాంక్స్ అండి.